అటు నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు జిల్లాలోని సిహెచ్ కొండూరులో నమోదయ్యాయి. ఎండల తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బాణుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే గత 15-20 రోజులుగా కూడా వరుసగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం నిజామాబాద్లో నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న బుధవారం రోజు నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డును నమోదు చేసింది. నిజామాబాద్ జిల్లాలోని సిహెచ్ కొండూరులో 45.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో నిన్న హైయెస్ట్ టెంపరేచర్ నిజామాబాద్ జిల్లాలోనే నమోదైంది. వరుసగా గత 15 రోజులుగా కూడా వరుసగా 40 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే రోడ్ల మీదకి వచ్చేందుకు జనం భయపడుతున్నారు. సాయంకాలం 7 గంటల వరకు ఎండల తీవ్రత ఉంటుంది. ఉక్కపోత, వడగాలులు, దీంతో పాటు ఉష్ణోగ్రతల తీవ్రతకి జనం విలవిల్లాడుతున్నారు. పూర్తిగా ఇళ్లకు, ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. ఎవరైనా పనులుంటే ఉదయం 10 గంటల లోపే చేసుకునేందుకు బయటకు వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మాట్లాడదాం, వాహనదారులు ఉన్నారు. సార్, ఎండలు ఎట్లా ఉన్నాయి సార్? ఎండల తీవ్రత చాలా బాగుంది సార్. అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం సార్. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇక తప్పదు కదా సార్, వెళ్ళకపోతే పనులు కావు. ఇక 9 అయిందంటే అసలు వెళ్ళలేని పరిస్థితి సార్. ఇట్లా ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వచ్చేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సార్, ఎండలో బయటకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలండి. ఎండల ప్రభావం ఎట్లా ఉంది? చాలా గట్టిగా ఉంది సార్. ఇట్లా ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉందనేటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నారు. ఉదయం 10 గంటలు దాటితే ఎవరు కూడా బయటకు వచ్చేందుకు సాహసించట్లేదు. ఇట్లా 10 గంటల తర్వాత ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని కోట్ చౌరస్తా వద్ద ఉన్నాం. వాహనదారులు ఉదయం 10-11 అవుతుందంటేనే కొంత హరిబరిగా కార్యాలయాలకు, అట్లాగే తమ వ్యాపార సముదాయాలకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల తర్వాత కానీ బయటకు రావట్లేదు. ఇక వాహనదారులు ముఖ్యంగా ఎండలో ఏదైనా పనుల కోసం బయటకు వచ్చే వారైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు చిరు వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల తర్వాత ఎవరు బయటకు రాకపోవడంతో చిరు వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్, ఎండలు ఎట్లా ఉన్నాయి? ఎండ ఏం చెప్పాలా సార్? ఎండ అంటే ఇట్లా ఉన్నది, జీతంతో ఎక్క ఉన్నది ఎండ. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తాడు సార్? ఎండ కాదు, వర్షం కాదు, పని కోసం పోవాలా పడుతుంది. ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండాలా, ఏసీలా పండుకోవాలా, తాగాలా, తినాలా. గరీబ్ వాళ్ళు ఏం చేయాలా సార్? ఎండ ఎట్లా ఉన్నాయి సార్? బతకడానికి ఏదో ఒకటి పని చేయాలా. సో ఎండల తీవ్రత చాలా ఎక్కువ ఉందని సార్. ఎండలు ఎట్లా? విపరీతంగా ఉంది ఎండ. అసలు ఏం చేస్తలేదు. మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కూడా బాగా టైట్ చేసేస్తున్నారు. హెల్మెట్ అది ఇది అనుకుంటా విపరీతంగా ఎండలు ఉన్నాయి. అసలు వర్క్ కూడా ఏం చేస్తలేదు. ఎక్కడ కూడా బయటకు వెళ్దామన్నా చాలా విపరీతమైన భయం అవుతున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేస్తున్నాయి. ఇట్లా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఫ్యామిలీస్తో వచ్చేవారైతే చాలా ఇబ్బందికర సిచ్యువేషన్లో బయటకు వస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా ఉదయం 10 గంటలు దాటితే ఎవరు కూడా బయటకు రావట్లేదు. ఏదన్నా వారి పనులున్నా కూడా ఉదయం 10 గంటల లోపే చేసుకుంటున్నారు. సాయంకాలం 7 గంటల తర్వాత కానీ బయటకు రావట్లేదు. ఇక మధ్యాహ్నం వేళలో దాదాపు ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ పూర్తిగా వారి కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఇక సాయంకాలం 7 గంటల తర్వాత బయటకు వస్తున్నారు. మరోపక్క ఇప్పుడు పెళ్లిళ్ళు, ఫెస్టివల్ సీజన్ కావడంతో కూడా, పెళ్లిళ్ళు అట్లాగే ఫంక్షన్స్కి సంబంధించినటువంటి సీజన్ కావడంతో కూడా కొంత బయట పనుల కోసం వెళ్ళేవారు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న బుధవారం రోజు నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసుకుంది. దాదాపు 45.3 డిగ్రీల హైయెస్ట్ టెంపరేచర్ నిన్న జిల్లాలో నమోదైంది. సార్, ఎండలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారా? ఎండలకి ఇప్పుడు పడుతుంది, ఫుల్ ఎండ ఉన్నాయి. ఇప్పుడు పొద్దున ఇప్పుడు ఇట్లా ఉన్నాయి. మళ్ళా బారాతైన తర్వాత ఫుల్ ఉంటాయి. మళ్ళీ ఎండలో కూడా చాలా ఫుల్ వేడి అవుతుంది. బయట అలా వెళ్ళాలంటే భయం అవుతుంది. మాట్లాడదాం, ఇంకా వాహనదారులు కూడా ఉన్నారు. కాక ఇది ఎండలో బయటకు వచ్చినాం సార్, ఇక్కడ వాచ్మెన్ చేస్తా సార్. ఎట్లా ఎండలు ఇబ్బంది అయితే లేదా? బాగా బట్టలు మొత్తం తడిచిపోతున్నాయి సార్ మొత్తం. సార్, ఎట్లా ఎండల తీవ్రత ఎట్లా ఉంది సార్? బాగానే ఉంది. ఎందుకంటే పరిస్థితి బాగాలేదు, జ్వరం వచ్చింది, హెల్త్ బాగాలేక హాస్పిటల్ తీసుకెళ్దామని వచ్చినాం. ఎండ మాదిరిగా మాత్రం 10 గంటల నుంచి చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత 15 రోజులుగా కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు మనకు నమోదవుతున్నటువంటి నేపథ్యం. నిన్న బుధవారం రోజు రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లా సిహెచ్ కొండూరులో నమోదైనాయి. 45.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వడగాలుల తీవ్రత ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కూడా ఉద్యోగస్తులు కూడా పూర్తిగా కార్యాలయకే పరిమితం అవుతున్నారు, ఇళ్లలోనే ఉంటున్నారు. ఇక చాలా మంది ఇళ్లలో ఉండేవారు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏసీలు, కూలర్ల వాడకం బాగా పెరిగిందని చెప్తున్నారు. పళ్ళ రసాలు అట్లాగే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి జనం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. రానున్న మరో వారం 10 రోజులు కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా ప్రజలైతే కొంత భయపడుతున్నారు. కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని వైద్యులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 నిజామాబాద్ జిల్లా నుంచి.